పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి, వాళ్ళతో ఎలా పని. ఇప్పుడు 2 సంవత్సరాలు ఒక్క మాట అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారు? అసలు గొడవ ఆయన వల్ల జరిగిందా? ఆయన ఏమైనా ఇక్కడ ఏమైనా వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడా? ఒక్క మాట ఆయన డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడా? మొన్న వాళ్ళ అబ్బాయి పదవి కోసం అర్జీ పెట్టుకునేటప్పుడు ర్యాలీ జరిగితే ఆ పార్టీ ఆఫీస్ ముందుకు వెళ్ళి గంజాయిలు కూడా నేను లైవ్ లో ఉన్నా అక్కడ. పైగా నేను క్లియర్ గా చెప్పా, అట్లీస్ట్ ఆ పార్టీ ఆఫీస్ ముందు ఎవడో హార్న్ కొట్టి సైలెన్సర్ రైజ్ చేయడానికి కూడా వీల్లేదని నేను అక్కడ ఇంటి దగ్గర అందరికి చెప్పి మరి బయలుదేరా. ఎవ్వరు చేయలా. మీకు ఇంటెలిజెన్స్ దగ్గర వీడియోలు ఉంటాయిగా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర తీసి బయట పెట్టండి. నిజంగానే టీడీపీ ఆఫీస్ దగ్గర ఎవరైనా జనసేన వాళ్ళు కానివ్వండి, వాసుగారి వర్గం కానివ్వండి, ఎవరైనా గొడవ చేశారని చెప్పేసి మీ దగ్గర రిపోర్ట్ ఉంటే తీయడు బయటికి, వీడియో ఉంటే బయట పెట్టండి చూద్దాం. ఏంటి మాటలు? పార్టీలో కలిసినాము, ఎంత సమయం ఎంత వెళ్ళాలి? పోనీ లోకల్ గా మాట్లాడుకున్నాం, స్టేట్ పాలిటిక్స్ తీసేయండి. గంగాడ సుజాత గారి మీద మీరే కదా చెలవ పొలవలు ప్రచారం చేశారు ఆ రోజు. మరి మీ పార్టీలోకి ఎట్లా తీసుకున్నారు ఆమె? ఆమె నాకు మీద కేసులు పెట్టింది. నేను స్టేషన్ చుట్టూ తిరిగేలా చేసింది. నన్ను అడిగారా మీరే ఆమె తీసుకునేటప్పుడు పార్టీలోకి? 11 మందిలో 12 మందిలో కార్పొరేటర్లను తీసుకున్నారు వైసీపీ నుంచి. వాళ్ళందరూ మీద మీరే ఎలిగేషన్స్ చేశారు, రకరకాల ఎలిగేషన్స్ చేశారు ఆ రోజు. ఎవరికి వాళ్లే రచ్చ ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళందరినీ తీసుకున్నారు కదంటే. మీ పార్టీలోకి వస్తే పునీతులు అయిపోతారని, జనసేనలోకి వస్తే పాపిస్టులు అయిపోతారా ఏంటి? ఈ జనసేనలో చేరిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీకు చేసినటువంటి అన్యాయం ఏంటో చెప్పండి, మిమ్మల్ని అన్నటువంటి మాటలు ఏంటో చెప్పండి. పార్టీకి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్న మాట క్వశ్చన్ చేస్తాడు ఒక పెద్ద లీడర్. మేము అడగలేం, ఎమ్మెల్యేలు మేము అడిగితే పని చేస్తారేంటి? మాకు రెస్పాండ్ అవుతారేంటి? ఒక కలెక్టర్ కాడికి వెళ్ళి గట్టి గడిస్తాను అంటే నోరు కలదాను కాబట్టి నాకు కొద్దిగా గొప్ప రెస్పాండ్ అవుతారు, పెద్ద విషయాలు రెస్పాండ్ అవ్వకపోయినా. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఆయన అడుగుతున్నాడు. మీరు నిజంగా ఒక లిస్ట్ రెడీ చేయండి. జనసేనకి ఇన్ని ఇచ్చాం, ఒంగోలు ఇన్ని ఉన్నాయి, జనసేనకి ఇన్ని ప్రయారిటీ ఇచ్చాం, ఈ జాబ్ ప్రయారిటీ ఇంత, ఈ స్థాయిలో ఈ జాబ్ ఈ పోస్ట్ అని చెప్పేసి మీరు ఒక లెటర్ రిలీజ్ చేయండి. హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీకు ఎంతమంది పని చేశారు, మీరు ఎంతమందికి ఇచ్చారు అని చెప్పేసి క్లియర్ గా అర్థం అవుతుంది కదా. అది అడగడం తప్ప? కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే అడగడం కూడా తప్పు అంటే గొంతు నొక్కేయడం మీద కదా ఇది. 150 వచ్చిన 11లో కూర్చోబెట్టిన ఆ కారణాలతోనే మన ఓటమికి మనమే మెట్లు కట్టుకుంటున్నామా? ఆటోమేటిక్ గా మెట్లు కాస్త సమాధి అవుతాయి తర్వాత. దయచేసి స్థానిక శాసనసభ్యులు గారికి అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా రిక్వెస్ట్. నేనైతే ఈ విషయం మాట్లాడాలనుకోలేదు. ఇద్దరు సామెత దున్నపోతుల మధ్యలో దూడపిల్లలు కొట్లాట అని, దూడపిల్లలు నలిగిపోవడం అని, వాళ్ళ మధ్యలో నేను దూరాలని అనుకోలేదు కాబట్టి నేను అసలు మాట్లాడలేదు. కానీ వాంటెడ్ గా ఒంగోలు టీడీపీ వాళ్ళు ట్రిగ్గర్ చేసి మరి నన్ను కిలికి మరి నా పాత అకౌంట్ లో ఉన్నటువంటి పోస్టులు తీసుకొచ్చి మరి నన్ను బ్లేమ్ చేస్తానని ట్రై చేస్తా ఉంటే డెఫినెట్ గా నాకు నేను డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, నా ఆత్మాభిమానం నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను మాట్లాడాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను టీడీపీ వాళ్ళు కూడా క్షమించాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసినా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి పనిచేస్తున్నాం. నాకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవు టీడీపీలో కూడా. కానీ నేను ఎవరి నుంచి ఏ లబ్ధి పొందింది లేదు. నన్ను ఎవరు కూడా ఎవరు కామెంట్లు పెడతా ఉన్నారు, కూటమిలో ఉండి లబ్ధి పొందుతూ టీడీపీని టార్గెట్ చేసి మాట్లాడుతుంది అన్నట్టుగా ఏదో చెప్పారు. నేనేమి లబ్ధి పొందలేదు ఎవరి నుంచి కూడా. దయచేసి నా మీద అలాంటి అభాండాలు నిందలు వేయటం మానేయండి. నేను ఇప్పటికీ సింగిల్ ఎన్పీ కూడా ఆశించకుండా, అసలు అడగలేదు. మెయిన్ ఆశించడం అట్లా పెట్టి అడిగితే ఇవ్వలేదు అనేది వేరే. నేను అడగలేదు ఎవరిని కూడా. నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తున్నాను. నాకంటూ ఒక రాజకీయ గోల్ ఉంది, దానికోసం మాత్రమే నేను నడుస్తూ ఉన్నాను. అంతే తప్ప ఎవరో ఏదో ఇస్తారనో ఇంకెవరో ఏదో చేస్తారనో మాటలు మార్చడాలు, వ్యక్తిత్వాలు మార్చడాలు ఇవన్నీ నా వల్ల అవ్వవు. నాకు అంత పెద్ద రాజకీయం ఇంకా అవ్వలేదు. నేను ఫెయిర్ పాలిటిక్స్ లో ఉన్నాను ప్రజెంట్. దిగువ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి ఆ దిగువ స్థాయి పీపుల్ కోసమే నా ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ కోసం నిలబడే వాళ్ళ కోసమే నా ఆలోచనలు ఉంటాయి. దయచేసి ఈ విషయం గమనించి టీడీపీ మిత్రులు కూడా నన్ను క్షమించాలి. అలాగే పాస్ గారి విషయంలో మీరు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అలాగే రాజకీయంలో ఏ పార్టీలో ఎప్పుడు ఎవరు ఉంటారు, ఎవరి ఎజెండా ఏంటి, ఎవరు ఎలా మారుతారు, ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లోనే మనం చాలా చూస్తున్నాము. కూటమికి ముందు ఎలా ఉండేవాళ్ళం, కూటమికి తర్వాత ఎలా జరిగిందని చెప్పేసి ఇవన్నీ మీకు తెలియని కాదు. బట్ మీ ఇష్టం వచ్చినట్లుగా ఎవరినో బ్లేమ్ చేసి ఇంకెవరినో వాడుకొని పావులుగా ఇబ్బంది పెడదామని చెప్పేసేటువంటి ప్రయత్నాలు అయితే మానేయండి. ప్రత్యేకించి పోలీసులతో బానిసత్వం చేయించడం మానేసేయండి, పోలీసులతో క్రైమ్ చేయించడం మానేసేయండి. ఎందుకంటే పివి సునీల్ కుమార్, సిద్ధార్థ కౌశల్ ఇట్లాంటి వాళ్ళ సునీల్ కుమార్ ఠానా ఇంకెవరెవరో ఉన్నారు కదా, సిద్ధార్థ కౌశల్ కాదు సారీ ఆయనకేం లేదనుకుంటాను. జత్వాని కేసులో ఏం జరిగిందో వాళ్ళంతా ఎంత తిప్పలు పడుతున్నారో తెలిసిన విషయం. బట్ వాళ్ళ ఉద్యోగాలు ఇంపార్టెంట్. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారిపోయారు కాబట్టి అంత పెద్దలు కూడా వాళ్ళ చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే పరిస్థితి కూటమిలో జరగకుండా ఉండటం మంచిది. అలాగే డిపార్ట్మెంట్ వారు కూడా మీకున్నటువంటి రైట్స్ ని మీరు వినియోగించుకోండి. అంతే తప్ప మరీ వన్ సైడెడ్ గా వెళ్ళి ఇలాంటివి చేయడం తప్పు. దాన్ని ఖచ్చితంగా ఖండించాలి.
మీరు కూడా మార్చుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ ప్రజల చేతుల్లోకి వెళ్తుంది జడ్జిమెంట్ అనేది. ఎవరికి పాజిటివ్ ఇస్తారో ఎవరికి నెగిటివ్ ఇస్తారో తెలియదు. జగన్ అనుకున్నాడా ఏంటి 150 నుంచి ఓడిపోతాను డిపాజిట్లు కూడా లేకుండా అని చెప్పేసి? అనుకోలేదు కదా. కూటమికైనా అంతే. మనం చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు. ఇదివరకులాగా ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా కాదు, ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ విషయం మీరు గమనించుకోవాలి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఏదైనా చట్ట వ్యతిరేకమైనటువంటి పదాలు వాడి ఉన్నా సరే నాకు తెలియక వాడినట్టుగా నేను భావించి క్షమించండి దయచేసి. నమస్కారం.